మొన్నటి వరకు తీర్పులిచ్చిన ఆ న్యాయమూర్తి తానే ఇప్పుడు బోనులో నిలబడుతున్నారు. గాలికి బెయిలిచ్చి దానికోసం భారీగా ముడుపులు తీసుకుని ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. ఏసీబీ కోర్టు జడ్జిగా పనిచేసిన పట్టాభి రామారావు చివరకు అదే అధికారుల చేతిలో అరెస్ట్ అయ్యారు. ఆయనకు జూలై 3 వరకు రిమాండ్ విధించారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని పట్టాభి కోర్టులో పిటిషన్ వేశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పట్టాభికి వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఏసీబీ జైలు అధికారులను కోరింది. అంతకుముందు పట్టాభిని ఆయన నివాసంలోనే 3 గంటలకు పైగా ప్రశ్నించారు. విచారణలో గాలి బెయిల్ కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఈ వివాదంలో మరో జిల్లా జడ్జి పేరు కూడా వినిపిస్తోంది. గాలికి బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆయన అనుచరులు 2 నెలల నుంచే దానికోసం కసరత్తు చేశారు. కేసుల భారం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం 3 సిబిఐ కోర్టులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న పట్టాభి రామారావు ఇటీవలే బదిలీపై సిబిఐ కోర్టుకు వచ్చారు. ఆయనను మొదటి అదనపు ప్రత్యేక కోర్టు జడ్జిగా నియమించారు. ప్రిన్సిపల్ కోర్టు జడ్జి ఏ పుల్లయ్య మే 1 నుంచి 14 వరకు సెలవులో ఉండడంతో ఆయన బాధ్యతలను ఇన్ఛార్జిగా ఉన్న పట్టాభి రామారావే నిర్వహించారు. అదే సమయంలో గాలి శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్లు విచారణకొచ్చాయి. అందరికీ బెయిల్ నిరాకరించిన జడ్జి గాలికి మాత్రం బెయిల్ ఇచ్చారు. నివ్వెరపోయిన సిబిఐ ఆ రోజు నుంచి ఆయన వ్యవహారంపై నిఘా పెట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బెయిల్ పొందేందుకు గాలి బృందం నాచారం రౌడీ షీటర్ గిరి యాదవ్ ద్వారా పట్టాభితో డీల్ కుదుర్చుకుంది. ఈ మొత్తం వ్యవహారానికి మరో రిటైర్డ్ జడ్జి పట్టాభికి అత్యంత సన్నిహితుడు, ఒకప్పుడు కలిసి చదువుకున్న చలపతిరావే సహకరించారని దర్యాప్తులో తేలింది. పట్టాభి రామారావుతో ఈ ముగ్గురు అనేక సార్లు ఫోన్లో సంభాషించిన ఆధారాలు సిబిఐకి దొరికాయి. గాలి అనుచరులు బెయిలొచ్చిన రోజే పూచీకత్తులతో సహా జైలుకు రావడం ఆశ్చర్యం కలిగించింది. దాంతో అనుమానం వచ్చిన సిబిఐ హైకోర్టు జడ్జి అనుమతితో డీల్ కుదిర్చిన వ్యక్తుల ఫోన్ సంభాషణలను ట్యాప్ చేసింది. ఆ సంభాషణలను పరిశీలించడంతో మొత్తం గుట్టంతా బయటపడింది. జడ్జి పట్టాభి కదలికలపైన, బ్యాంకు అకౌంట్లపైన బెయిల్ వచ్చిన నాటి నుంచే సిబిఐ నిఘా పెట్టింది. బెయిల్కు ముందు అడ్వాన్స్గా 3 కోట్లు చెల్లించిన గాలి అనుచరులు బెయిల్ మంజూరయ్యాక మిగిలిన మొత్తాన్ని బ్యాంకు అకౌంట్లో వేసినట్లు తెలుస్తోంది. బళ్ళారిలోని బ్యాంకుల నుంచి 2 విడతల్లో 10 కోట్లు జడ్జి పట్టాభి కొడుకు బ్యాంకు ఖాతాల్లో జమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అశోక్ నగర్ లోని ఓ బ్యాంకు నుంచి పట్టాభి కొడుకు బినామీ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో భారీ నగదును సిబిఐ స్వాధీనం చేసుకుంది. పట్టాభి కుమారుడు రవిచంద్రను 2 రోజుల క్రితమే అరెస్టు చేసింది.